అందరికీ నమస్తే. సీతక్కను ట్రోల్ చేస్తున్నటువంటి వెదవల్లారా, సీతక్కను విమర్శిస్తే మన తల్లిని మనం విమర్శించుకున్నట్టే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అంటే ప్రభుత్వం ఏర్పడి నిండా నెల రోజులు కాలేదు, అప్పుడే మీరు లేనిపోయినటువంటి ఆరోపణలు, లేనిపోయినటువంటి ట్రోలింగ్స్ గురి చేస్తున్నారు. ఒకవేళ సీతక్క మాట్లాడిన దాంట్లో ఏదైనా తప్పులుంటే విమర్శ చేయండి రా. మీ యొక్క శునకానందాన్ని సంతృప్తి పొందడం కోసం, ఆ క్షణం ఆనందం పొందడం కోసం ట్రోల్ గురి చేసేట్లరా? అయినా ట్రోల్కు భయపడేటువంటి వ్యక్తి ఆరా సీతక్క? సీతక్క అడవి బాటను వదిలిపెట్టి ఉన్నతంగా చదివి యూనివర్సిటీలో పిహెచ్డి చేసి డాక్టరేట్ పొంది ఇప్పుడు లా చేస్తూ కూడా ఒక అత్యున్నతమైనటువంటి మంత్రి స్థానంలో ఉండి కూడా అద్భుతమైనటువంటి భాష మాట్లాడుతూ తన ఎదుటి ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు ఉన్నా కానీ గౌరవిస్తూ మాట్లాడేటువంటి ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి ఆమె. వారిని విమర్శిస్తే మీకేమొస్తుందిరా? శునకానందం తప్ప. అరే మీకు అర్థం కావట్లేదురా? సీతక్క అనే వ్యక్తి ఒక ఫ్లోరెన్స్ నైటింగేల్ లాగా, ఒక మదర్ తెరిసా లాగరా. ఆమె చేసిన సేవలో, ఆమెకు ఉన్నటువంటి వ్యక్తిత్వంలో మీరు ఎంతరా? ట్రోలుకు గురి చేసి ఏం ఆనందం పొందుతారా మీరు? ఆకాశం మీద ఉమ్మేసినట్టే గుర్తుపెట్టుకోండిరా ట్రోల్ గురి చేసేటువంటి వెదవల్లారా. నేను మాట్లాడుతున్నా, ఉత్సాగట్లేదారా మీకు? నెల రోజులు కూడా కావట్లేదు ప్రభుత్వం ఏర్పడి, అప్పుడే ఆపుకోలేకపోతున్నారా? ఒక టర్మ్ ముగిసేంత వరకు కూడా మేము ఇప్పుడే పుట్టినటువంటి పసిగుడ్డలము అని మాట్లాడి తిరిగారా మీ బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు? నెల రోజులు అయిందా గవర్నమెంట్ ఫామ్ అయి? విమర్శలు చేయండి, విమర్శలు, రాజకీయ విమర్శలు చేయండి, ఒక విధానంతో కూడుకున్నట్టు విమర్శన చేయండి. మీరు ట్రోల్ చేసినంత మాత్రాన్ని ఇక్కడ భయపడే వాళ్ళు లేరు, లేదు అంటే అధైర్యపడే వాళ్ళు లేరు. కానీ మీరు చేసేటువంటి ప్రతి ట్రోల్ని మీరు ఒకసారి అనాలిసిస్ చేసుకోండి. ఓ పద్ధతిగా బతకండి. ఇప్పటికైనా బుద్ధి మార్చుకొని బతకండి. మీ మెదడును, మీ తనువును మీరు ఏం చేస్తున్నారు అనేటువంటిది ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీరు ప్రవర్తించండి. లేకపోతే తల్లి లాంటి సీతక్క ఊరుకుంటుందేం కానీ తనయులో మేము ఊరుకునే ప్రసక్తి ఉండదు. గుర్తుపెట్టుకో ట్రోలర్స్, జాగ్రత్తగా ఉండండి. ప్రభుత్వం తప్పు చేస్తే ప్రశ్నించండి, కానీ లేనిపోని ఒక క్రియేటివిటీ చేసి ట్రోల్స్ అని గౌరవాన్ని కించపరిచే విధంగా మాట్లాడితే మాత్రం తగిన బుద్ధి చెప్తాం.